హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్. నేను ఈరోజు మైక్రోబ్లేడింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను మైక్రోబ్లేడింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. యాక్చువల్లీ నా ఐబ్రోస్ అనేది థిన్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఐబ్రో పౌడర్ పెట్టాను లైట్గా. సో మీకు ఐబ్రో షేప్ చేయకముందు, మైక్రోబ్లేడింగ్ కాకముందు నా ఐబ్రోస్ అండి. సో ఇప్పుడు నేను మైక్రోబ్లేడింగ్ ఏ విధంగా చేయించుకుంటున్నాను, సెలూన్ ఎక్కడుంది అంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, మనం వీడియో స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్మెన్స్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ స్టూడియోకి వచ్చాను. సో దీని పేరు అతిక అండి. ఇక్కడ నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఇది మాధాపూర్లో ఉంది. ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్స్, అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్స్, పర్మనెంట్ లిప్ కలర్ అండ్ స్కిన్ లిఫ్టింగ్, హెయిర్ పర్మనెంట్ సొల్యూషన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. నేనైతే మైక్రోబ్లేడింగ్ కోసం వచ్చాను. సో తిని వచ్చేసి డాక్టర్ శ్రేయ అండి. తినే నాకు ఇప్పుడు మైక్రోబ్లేడింగ్ చేస్తుంది. తిని మైక్రోబ్లేడింగ్ చేయడానికి ముందు నేను ఒకసారి వీళ్ళ క్లినిక్ చూపిస్తాను చూడండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్రేయసి, క్లినికల్ కాస్మెటాలజిస్ట్, ట్రాన్స్ఫార్మెన్స్ అడ్వాన్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియో నుంచి. ఈరోజు ఫస్ట్ ఇంప్రెషన్ బ్యూటీ ఛానల్ నుంచి విజయలక్ష్మి గారు వచ్చారు మన దగ్గర మైక్రోబ్లేడింగ్ చేయించుకోవడానికి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ట్రీట్మెంట్ని. చూడండి, ఇప్పుడు నేను మైక్రోబ్లేడింగ్ చేయించుకోవడానికి రూమ్లోకి వెళ్తున్నాను. సో ఈ రూమ్ ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్స్ అంటండి. ఇక్కడ నేను మైక్రోబ్లేడింగ్ చేయించుకోవడానికి వాళ్ళు రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళన్నీ కూడా యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్స్ అన్నీ వేస్తున్నారు. చాలా హైజెనిక్గా ఉంది కాబట్టి మాస్క్ తీసేయమన్నారు. నేను మాస్క్ తీసేసాను. తను ఇప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుంటుందండి. యాక్చువల్లీ దీనికి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి నంబింగ్ క్రీమ్ ఉంటుందంట. నంబింగ్ క్రీమ్ అంటే మనకి అక్కడ ఐబ్రోస్ మైక్రోబ్లేడింగ్ చేసేటప్పుడు పెయిన్ అవ్వకుండా ఉండటానికి. సో చూడండి, నా ఐబ్రో పౌడర్ అనేది క్లీన్ చేసుకున్నాను. నేను వచ్చేటప్పుడు పౌడర్ వేసుకున్నాను ఐబ్రోది. సో ఇప్పుడు క్లీన్ చేసుకున్నాక నా ఐబ్రో షేప్ ఈ విధంగా ఉంది. చాలా థిన్గా ఉందండి. సో డాక్టర్ కూడా రెడీ ఉన్నారు. తను నంబింగ్ క్రీమ్ పెడుతున్నారు. సో ఈ క్రీమ్ పెట్టడం వల్ల మనకి అది మైక్రో బ్లేడ్ అంటే బ్లేడ్తో చేస్తారండి. ఆ బ్లేడ్తో చేసేటప్పుడు మనకు పెయిన్ అవ్వకుండా ఉండటానికి ఈ క్రీమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ క్రీమ్ అప్లై చేశాక ఒక 40 మినిట్స్, 30 to 40 మినిట్స్ వెయిట్ చేయాలంటండి. వెయిట్ చేశాక మనకి ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇది అప్లై చేస్తున్నారు. అప్లై చేశాక ఒక 30 మినిట్స్ వెయిట్ చేస్తున్నాను. 30 to 40 మినిట్స్ తర్వాత వీళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు టేప్ వేస్తున్నారు చూడండి. సో ఈ టేప్ వేయటం వల్ల ఏంటంటే మనకి అది ఆ క్రీమ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకు అనస్థేషియా టైప్ ఉంటుందండి ఈ క్రీమ్. సో మనకు అనేది పెయిన్ అనేది అసలు ఎలాంటి పరిస్థితుల్లో కాదు. సో నేను కూడా చాలా పెయిన్ అవుతుందేమో అనుకుంటూ వచ్చాను. బట్ ఈ ట్రీట్మెంట్ అయిపోయాక మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. పెయిన్ అయితే అస్సలే లేదండి. సో ఎవరైనా ఐబ్రోస్ థిన్గా ఉంది అనుకున్న వాళ్ళు ఈ మైక్రోబ్లేడింగ్ చేసుకోవచ్చు. ఈ మైక్రోబ్లేడింగ్ చేయటం వల్ల మనం ఐబ్రో పెన్సిల్ అనేది రోజు పెట్టుకొని అవసరం లేదండి. మనం ఇంకా డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకుంటే మన ఐబ్రోస్ షేప్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా ఉండిపోతుంది. చూడండి, ఇవన్నీ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ మిషన్స్ అండ్ ఇంకా మనకి ఇక్కడ లేజర్ మిషన్స్, స్కిన్ లిఫ్టింగ్ మిషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఆ క్రీమ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు చూడండి టిష్యూ తోటి. ఎవరైనా ఐబ్రోస్ మిడిల్లో గ్యాప్ ఉంది అనుకున్న వాళ్ళు, ఐబ్రోస్ థిన్గా ఉంది అనుకున్న వాళ్ళు, అండ్ ఇంకా మనము విడ్త్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు మైక్రోబ్లేడింగ్ చేసుకోవచ్చండి. సో యాక్చువల్లీ నాది వాల్యూమ్ తక్కువగా ఉంది అండ్ విడ్త్ కూడా తక్కువగా ఉంది. మెయిన్ నేను విడ్త్ ఎక్కువగా ఉండటం కోసమని నేను మైక్రోబ్లేడింగ్కి వెళ్ళానండి. సో నేను ఎప్పటి నుంచో అనుకున్నాను మైక్రోబ్లేడింగ్ చేయించుకోవాలని. చూడండి, ఇలా మెజర్ చేస్తున్నారు. సో మెజర్మెంట్ కూడా మనకు ఐబ్రో మిడిల్ నుంచి స్టార్ట్ చేశారు. సో మిడిల్లో మనము లైన్ డ్రా చేసేసి సేమ్ అటు ఇటు సేమ్ ఈక్వల్గా ఉండేటట్టు మనకు లైన్ డ్రా చేశారు. సో ఇలా పెన్సిల్తో మార్క్ చేసుకోవటం వల్ల మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ లైన్ అండ్ షేప్ డ్రా చేసుకున్నాకే మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారండి. సో ఈ మేడం మాత్రం మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ నాకు మిర్రర్ ఇచ్చారు. సో ఎందుకంటే షేప్ కొద్దిగా అటు
ఇటు అయినా కూడా మళ్ళీ మనకు ఆడ్గా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మిర్రర్ చూసుకుంటూ చేయించుకుంటూ ఉన్నానండి. సో నాకైతే షేప్ ఓవరాల్ ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా లైన్ డ్రా చేస్తుంది. ఇలా చేసుకోవటం వల్ల మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇక్కడ వి షేప్లో చెప్పానండి. సో రౌండ్ షేప్ ఆల్రెడీ నా ఫేస్కి రౌండ్ షేప్ ఉంది. సో వి షేప్ అయితే బాగుంటుందని నాకు అనిపించి నేను వి షేప్ ట్రై చేశానండి ఈసారి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నారు. సో నేను మిర్రర్లో చూసుకున్నాక ఓకే అన్నాకే ప్రాసెస్ స్టార్ట్ చేశారండి. ఎవరైనా మీరు ఐబ్రోస్ చేయించుకోవాలి, మైక్రోబ్లేడింగ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించేసుకోవచ్చండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ క్లినిక్ అడ్రస్ అన్నీ కూడా ఇస్తానండి. మన ఛానల్ తరపున పోతే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా వాళ్ళు మెజర్మెంట్ చేస్తున్నారు చూడండి. సో మనకు ఐబ్రోస్ థిన్గా ఉంది అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చండి. మైక్రోబ్లేడింగ్ చేయించుకోవాలని రూల్ ఏం లేదు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదండి. సో మనం ఆ కోరికని ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఇది ఒక చిన్న అవకాశం అంతే. సో మీరు చేసుకుంటే ఇంకా ఐబ్రోస్ అనేది మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇంకా ఈ ఐబ్రో షేప్ చేసుకోవటం వల్ల మనకు ఐబ్రో పెన్సిల్ ఇంకా పెట్టనవసరం లేదండి. యాక్చువల్లీ ఇది 1.5 ఇయర్ వరకు ఉంటుందంట. సో 1.5 ఇయర్ తర్వాత లైట్గా మనకు షేడ్ అయినట్టు అనిపిస్తే ఒక్కసారి టచ్అప్ చేసుకుంటే సరిపోతుంది. సో టచ్అప్కి ఇంత ప్రాసెస్ ఉండదండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు మెజర్ చేసుకుంటున్నారు. సో మెజర్మెంట్కి ఆల్మోస్ట్ నాకు 40 మినిట్స్ పట్టింది. సో చూడండి ఓవరాల్ ఫైనల్ మెజర్మెంట్స్ చేశాక నా ఫేస్ ఈ విధంగా ఉంది. సో నాకైతే ఓకే అనిపించిందండి. ఇంకా తను కూడా ఓకే అన్నారు, స్టార్ట్ చేస్తా అన్నారు ప్రాసెస్. సో చూడండి తను మైక్రోబ్లేడింగ్ అంటే ఇది వచ్చేసి మనకు ఫిల్లర్ టైప్ ఉంటుందండి. సో ఇంక్ యాక్చువల్లీ నేను డార్క్ బ్లాక్ వద్దని చెప్పాను. సో డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి వేస్తున్నారు. సో ప్యూర్ బ్లాక్ వేస్తే మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ లుక్ అనిపిస్తుంది. సో న్యాచురల్ లుక్ కోసం నేను డార్క్ బ్రౌన్ మిక్స్ చేసాము దాంట్లో. సో డార్క్ బ్రౌన్ మిక్స్ చేసి వేస్తున్నారు. సో ఇక్కడ లైట్గా పెయిన్ ఏమైతే ప్రెజెంట్ అయితే ఏమనిపించట్లేదండి. ఎందుకంటే నమ్మింగ్ క్రీమ్ పెట్టారు కాబట్టి మనకు పెయిన్ తెలియకుండా ఉండటానికి ఆ క్రీమ్ అప్లై చేశారు స్టార్టింగ్లో. మీరు బేర్ చేయలేని పెయిన్ అయితే ఏముండదండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి పెయిన్ అయితే ఉండదు. సో ఆల్మోస్ట్ 1 పేస్ అయిపోయిందండి. తను ఓవరాల్ ఒక 3 to 4 టైమ్స్ చేశారు. ఇలా చేశాక అది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది సింగిల్ స్టెప్ అయిపోయాక మనకి ఐబ్రో అండి ఇది. ఆల్మోస్ట్ ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయిందండి. కాకపోతే నాకు విడ్త్ ఇంకా రాలేదు. సో ఇది వచ్చేసి మైక్రో బ్లేడ్ అంటారు. సో ఈ బ్లేడ్ తోటి తను ఇలా మనకు న్యాచురల్ లుక్ ఉండటానికి బ్లేడ్ యూజ్ చేస్తారు. సో అది మనం బ్లేడ్ అంటే కట్ అవుతూ ఉంటుందండి. ఆ కట్టింగ్లో మనకు ఇంక్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ బ్లేడ్ యూజ్ చేయటం వల్ల మనకు న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. చాలామంది టాటూ వేయించుకుంటూ ఉంటారు. టాటూ వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకు ఇంక్ లాగా ఇలా ఉండిపోతుంది. సో ఈ మైక్రోబ్లేడింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి న్యాచురాలిటీ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఉండదు. సో ఇది సెకండ్ స్టెప్ అయిపోయాక నా ఐబ్రోస్ అండి. చూడండి తను ఓన్లీ దాంట్లో మాత్రమే ఇప్పుడు ఫిల్ చేసింది. ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు. సో ఎక్స్టెండ్ చేశాక చూడండి నెక్స్ట్ మీకు ఎవరికైనా కావాలంటే ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చండి. సో నేను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఫిల్ చేస్తున్నారండి, థర్డ్ టైమ్. సో మనకి ఎన్నిసార్లు ఫిల్ చేసినా కూడా ఆ పెయిన్ అనేది అయితే ప్రెజెంట్ నాకైతే ఏమనిపించలేదు. లాస్ట్ టైంలో కొద్దిగా అనిపించిందండి అంతే.
సో మనకు ఇలా కంప్లీట్ అయిపోయాక ఒక 2 to 3 వీక్స్లో మనకి పీల్ ఆఫ్ అయిపోతుందండి. అలా పీల్ ఆఫ్ అయ్యాక మనకి ఏమైనా గ్యాప్స్ అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి టచ్అప్ చేయించుకోవాలి. సో అనిపించకపోయినా మనం ఒకసారి అయితే కంపల్సరీ మళ్ళీ టచ్అప్కి వెళ్ళాలండి 1 మంత్లో. సో ఇంకా 1 మంత్లో మనం టచ్అప్కి వెళ్ళాక ఇంకా అవసరం లేదు. ఇంకా చూడండి కంప్లీట్ అయిపోయింది. 1 ఐబ్రో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. సో ఐబ్రోస్ షేప్ లేని వాళ్ళు అండ్ ఐబ్రోస్ థిన్గా ఉంది అని అనుకునే వాళ్ళకు మాత్రం మైక్రోబ్లేడింగ్ ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ మైక్రోబ్లేడింగ్కి కాస్ట్ వచ్చేసి 25,000 అండి. మన పార్లర్ తరపున పోతే వీళ్ళు డిస్కౌంట్ చేస్తారు. సో అయిపోయిందండి, ఇంకా ఫినిషింగ్ ఇవ్వలేదు తను. ఇప్పుడు లాస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా లైట్గా అనిపించిందండి. అది కూడా మనం వెయిట్ చేసే అంత పెయినే ఉంటుంది, ఎక్కువ పెయిన్ అయితే ఏముండదు. సో అది అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ ఐబ్రో స్టార్ట్ చేయడానికి తను లైన్ డ్రా చేసుకుంటుందండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్లో రాకూడదు కదా, కాబట్టి ఈక్వల్ లైన్లో ఉండటానికి తను స్కేల్తో మెజర్ చేసుకుంటున్నారు. కొంతమందికి ఐబ్రోస్ అప్ అండ్ డౌన్ ఉంటాయండి. సో అలా ఉన్న వాళ్ళకు కూడా ఈ కరెక్షన్ చేయటానికి ఈజీగా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ. నేను ఎండింగ్ లెంత్ కూడా కొద్దిగా పెంచమన్నానండి, తను కొద్దిగా పెంచింది. సో మళ్ళీ ఒకసారి సెకండ్ ఐబ్రో చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మెజర్ చేస్తున్నారు, ఇది ఈక్వల్గా ఉందా లేదా అని. సో ఇది కూడా స్టార్ట్ చేశారండి ప్రాసెస్. కొద్దిగా లెఫ్ట్ది స్టార్ట్ చేసేటప్పుడు లైట్గా సెన్సిటివ్ అనిపించింది, బట్ అంత పెయిన్ అయితే ఏం లేదండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తాయండి. అందరికీ సేమ్ కలర్ సేమ్ పిగ్మెంట్ యూజ్ చేయాలని ఏం లేదండి, ఎందుకంటే ఒక్కొక్కల ఫేస్కి ఒక్కొక్కలాగా సెట్ అవుతుంది. సో నా ఫేస్కి అయితే బ్లాక్ అండ్ డార్క్ బ్రౌన్ మిక్స్ చేసి వేశారు. కొంతమందికి బ్లాక్ వేస్తేనే బాగుంటుంది, కొంతమందికి ఓన్లీ డార్క్ బ్రౌన్ వేస్తేనే బాగుంటుంది. చూడండి ఓవరాల్గా నా ఐబ్రోస్ అనేది ఫినిష్ అయిపోయింది. చాలా చాలా నచ్చిందండి నాకైతే. సో చూడండి ఓవరాల్గా అయిపోయాక నా ఫేస్ అనేది ఇలా ఉంది. సో లాస్ట్కి ఒక క్రీమ్ అప్లై చేశారండి. ఒక 1 వీక్ ఆ క్రీమ్ అప్లై చేస్తే సరిపోతుందని చెప్పారు. మేడం 1 వీక్ వరకు ప్రికాషన్స్ 1 వీక్ వరకు మీరు వాస్లైన్ అప్లై చేయండి. 2 డేస్ ఫేస్ వాష్ కానీ ఏమి సోప్ కానీ అప్లై చేయొద్దు. వాస్లైన్ ఒకటి అప్లై చేయండి సరిపోతుంది. ఇంకా అడిషనల్ ప్రికాషన్స్ ఏం లేదు, చాలా నార్మల్గా ఉంటుంది. 25 డేస్ తర్వాత 25 డేస్ తర్వాత టచ్ అప్ రండి. పీల్ ఆఫ్ అయితే టచ్ అప్ ఇద్దాం. ఓకే థ్యాంక్ యూ మేడం.